అల్వాల్లో మేరు సంఘం తెలంగాణ జోన్ 11 వారి ఆధ్వర్యంలో టైలర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ కనిపెట్టిన విలియన్స్ హువే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టైలర్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న మేర కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా చాలా వెనుకబడి ఉన్నారని మేరు సంఘం తెలంగాణ జోన్ 11 అల్వాల్ అధ్యక్షులు రాపర్తి చంద్రశేఖర్ అన్నారు. వారికి ప్రభుత్వ పరంగా పెన్షన్ ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్న ఇండ్ల పథకంలో మేరు వారికి ఇండ్లు ఇవ్వాలని కోరారు. అంటే పెద్దలు విలియం హోమ్స్ గారు కనిపెట్టిన మిషన్ దానికి మనకు ఆధారం. ఓకే, ఆ కులం మనది, మన కులం కాబట్టి మన దర్జాగా ఉండాల్సిన లైఫ్ మనది. కాకపోతే కార్పొరేట్ సంస్థలు వచ్చి కార్బన్ డైఆక్సైడ్ వదిలినట్టు విషవాయువు అయిపోయింది. దానివల్ల మన కుల వృత్తులు అంతరించిపోయినాయి. అంటే మనదే కాకుండా వేల కుల వృత్తులు కూడా పోయినాయి. అయితే దీనివల్ల ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఆర్థికంగా తక్కువ ఉంటాం మనం ఎప్పటికైనా. అంటే అందరికీ వెలుగునిస్తాం, బట్టలు కుట్టిస్తాం, అందరికీ ముందాగా మనం వెలుగు మంచిగా కుట్టిస్తాం బట్టలు. కాకపోతే మనం వెలుగులోకి అంత చీకట్లో వెళ్ళిపోతున్నాం. అయితే విషయం ఏంటంటే మనకు ఈ కార్పొరేట్ సంస్థలు మనం తట్టుకోలేక మనం రోజు తగ్గిపోయి ఇదే జీవన స్థితి లేక బాధపడుతున్నాం. అన్నగారు అన్నట్టు గవర్నమెంట్ నుంచి మనకు కావాల్సిన పథకాలు తీసుకురావాల్సింది మన పెద్దలు, మన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూనిటీగా ఉంటే అవుతుంది. కాకపోతే అసలు మనం ఏదంటున్నాం అంటే చిన్న ఇప్పుడు అంటూ చూడన్న మనకు గంట టైం ఇస్తే సరిపోతుంది, 2 గంటల టైం ఇస్తే, ఈ చిన్న వాటికే మనం కొంచెం టైం ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద మీటింగ్ చేయాలంటే కష్టమవుతుంది. ఈరోజు